లక్ష్మీ హోమ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు నేను పీతల పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసే ముందు, దానికంటే ముందు నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట సింబల్ నొక్కి ఆల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు పీతల పులుసుకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కిలో పీతలను తీసుకుని ఇలా మొత్తం అంతా పైన డొప్పంతా ఒలిచేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకుని ఇలా తీసుకున్నాను. ఇది 1 కిలో. దీన్ని ఇలా ఒలిచేసిన తర్వాత కొంచెం నిమ్మరసంతో కొంచెం పసుపు వేసుకుని బాగా ఒక 7-8 సార్లు బాగా కడుక్కుని పక్కన పెట్టుకున్న పీతలు 1 కిలో. నాకైతే 8 నుంచి 9 పీతల వరకు వచ్చినాయి. పెద్ద సైజు అయితే 1-2 వస్తుంది. చిన్న సైజు పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను. మీరైతే ఒక 4-5 తీసుకోండి, పెద్ద అయితే కనుక. అలాగే బెండకాయలు, చిన్న సైజు బెండకాయలని అటుపక్క ఇటుపక్క కట్ చేసేసి తీసుకున్న బెండకాయలు ఒక 10 తీసుకున్నాను. అదే పెద్ద బెండకాయలు అయితే ఒక 5 తీసుకుని ఒక పక్క కట్ చేసుకోండి, మీ ఇష్టం, మీరు తినే విధానాన్ని బట్టి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. పీతల్లోకి చాలా బాగుంటుందండి, ఎక్కువగానే పడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని మిక్సీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది. చిన్న సైజు అయితే మీ ఇష్టం. 1 కప్పు అయితే కంపల్సరీ ఉండాలి, కిలో పీతలకు కాబట్టి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. నేను ఎంత వేయను, 1 టేబుల్ స్పూన్ వేస్తాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. 2 టేబుల్ స్పూన్ల కారం. మీకు టేస్ట్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్. మన టేస్ట్ తగినంత సాల్ట్. 100 గ్రాముల చింతపండుని తీసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో ఆల్రెడీ ముందే నానబెట్టేసుకున్నాను. కూర రెడీ వేసేసరికి ఇలా నాని ఉంటుందని ఒక 1/2 అవర్ ముందు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని ఉన్నా. పులుసు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఒక 100 గ్రాములు చింతపండుని తీసుకుని గోరువెచ్చని నీటిలో నానబెట్టేసుకోండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. మందపాటి ఏదైనా దాక కానివ్వండి, కుక్కర్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఇలా కుక్కర్ని అయితే నేను తీసుకున్నాను. కుక్కర్ని పెట్టుకుని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. ఈ 1 గరిటె వచ్చి 2 టీ స్పూన్లు ఆయిల్ అవుతుందండి. కాబట్టి నేను 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని నేను యాడ్ చేశాను. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉడికి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. 1 ఆకు. ఎందుకంటే పీతల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. దీంతో పాటు 2 లవంగాలు కూడా వేసుకోవచ్చు, 1 ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను డైరెక్ట్ ఆయిల్లోనే. దీనివల్ల పీతల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. 1 కప్పు.
స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఎందుకంటే బిర్యానీ ఆపేసాం, అలాగే అల్లం ఇంట్లో పేస్ట్ కూడా ఆయిల్ వేయడం వల్ల కర్రీకి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు ఇందులోనే వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. ఇందులోనే నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మగ్గి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్ చేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా ఉంటే పచ్చివాసన అంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. పీతల కూర చాలా మంచిదండి హెల్త్కి. జలుబు, రొంప, దగ్గుతో బాధపడేవాళ్ళు ఈ పీతల కూర వేడివేడిగా తింటే 3 డేస్లో జలుబు అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. చాలా ముక్కు చాలా మందికి బాగా కారుతుంది కదండి, జలుబు చేసి కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం వల్ల కానీ ఇంతసేపు వాటర్ కారుతూ ఉంటుంది ముక్కులంట. ఈ పీతల కూర వేడివేడిగా ఉండిన వెంటనే వాళ్ళు తింటే వెంటనే 1-2 అవర్స్లో ముక్కు కారడం అనేది తగ్గిపోద్ది. ఖచ్చితంగా వేడివేడి పీతల కూర తినాలి. తింటే కనుక జలుబు, రొంప, దగ్గు ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే పీతల్లో వేడి గుణం ఉందండి, వేడి చేసే తత్వం ఉంది కాబట్టి ఈ వేడికి ఆ రొంప, దగ్గు అనేది తొందరగా తగ్గుతుంది. జలుబు అయితే మాత్రం మినిమం ఒక్క పూటలోనే క్లియర్ అయిపోతుంది. అది లోపలికి వెళ్ళి తర్వాత 4 అవర్స్లోనే జలుబు అనేది రిలీఫ్ అనేది ఇస్తుంది కంపల్సరీ ఖచ్చితంగా. అందుకనే వర్షాకాలంలో జలుబు అవి ఎక్కువ చేస్తాయి కాబట్టి పీతల కూర తింటారండి. ఎందుకంటే పూర్వం అలా తినేవారు, హాస్పిటల్స్కి వెళ్ళేవారు కాదంటండి. అంటే పూర్వం అయితే హాస్పిటల్స్కి వెళ్ళేవారు కాదంట. ఒకవేళ జలుబుగా ఉన్న, రొంప కారుతున్నా ఇలా వేడివేడిగా పీతలు తెచ్చుకుని కర్రీ వండుకుని తినేవారంట. రిలీఫ్ అనేది వచ్చేదంట. లేదా నాటు వైద్యం చేసుకునేవారట. ట్యాబ్లెట్స్ అయితే వేసుకునేవారు కాదంట. అది మా నాన్నగారు చెప్పేవారు. అలాగే మా అమ్మగారు కూడా అదే చెప్తారు. మా డాడీ కూడా దగ్గరుండి మాకు ఒకవేళ ఎప్పుడైనా వర్షంలో తడిచి జలుబు చేస్తే కనుక ఆ రోజైతే ఖచ్చితంగా పీతలు తీసుకొచ్చి పీతల కూర నుంచి వేడివేడి కూర తినిపించేవారు. అది నాకు బాగా గుర్తుందండి, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే 5 మినిట్స్ అయింది, తీసుకు చూసుకున్నాం. ఉల్లిపాయ అయితే బాగా ఉంటుంది. ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు ఉల్లిపాయ వేసేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరని పాస్లో యాడ్ చేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా తీసుకుని ఇందులో 1.5 స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. కావాలి అంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేస్తున్నాను. 2 స్పూన్ల కారం వేసాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పీతల్ని అయితే ఇందులో వేసేద్దాం. ఇవి కాళ్ళు అండి, పెద్ద కాళ్ళు. వీటిని మాత్రమే అవాయిడ్ చేశాను. ఈ పీతతో మొత్తం చిన్న కాళ్ళు అనేది ఇలాగే ఉంచేసి వేస్తున్నాను. పీత పడంగానే, అంటే చిన్న సైజు పీత కాబట్టి. అది పెద్ద సైజు పీత అయితే మీరు కాళ్ళు కూడా అవాయిడ్ చేసుకుని మధ్యలో కొంచెం ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను చూడడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా ఉన్న పీతని చిన్న చిన్న పీతలే కాబట్టి నేను ఎలాగే వేసేస్తున్నాను కర్రీలో. హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. హోటల్స్లో ఈ కాళ్ళతోటే వేసేస్తారు, పెద్ద కాళ్ళు మాత్రమే అవాయిడ్ చేస్తారు. కానీ చిన్న చిన్న కాళ్ళు చేతితో పాటు ఉండి వండేస్తారు. అందుకు అలాగే వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసేసుకోండి. మీకు ఇది వచ్చినప్పుడు, ఈ పెద్ద కాలు వచ్చినప్పుడు ఈ సైడు
మొత్తం ముళ్ళు కింద ఉంటుందండి. అది తీసుకుని కొంచెం ఇలా కొంచెం ఏదైనా సుత్తితో కానీ ఏదైనా రాయితో కానీ కడక్క ముందు కొంచెం చిన్నగా చితక్కొట్టుకుంటే మొత్తం ఉప్పు కారం అంతా ఇందులోకి వెళ్ళి ఇది కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తింటే మాత్రం వదిలిపెట్టండి. అలా చేస్తే మాత్రం తినడానికి వదిలిపెట్టరు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉప్పు కారం అంతా ముక్కలు పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అంతా ఈ పీతల్లో బాగా అడాప్ట్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఉప్పు కారం అంతా పీతల్లోకి లాగుతుంది అన్నమాట అండి. అందుకని 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఈ ఆవిరికి ఉప్పు కారం అంతా పట్టేస్తుంది పీతలకి. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా వాటర్ వేసేయడం వల్ల కొంచెం చప్పదనం వస్తుంది. ఇలా చేసి చూడండి మీరు, ఇంట్లో మీకే తెలుస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈ ఉప్పు కారం అనేది పీతలకి బాగా పట్టేసి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా పీతలు వేయగానే ఒకసారి కలిపేసి వాటర్ పోసేస్తాం, కొంచెం చప్పదనం వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉంటే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. అలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. కాబట్టి నేనైతే ఇలాగే చేస్తాను ఇంట్లో. నా కర్రీస్ అయితే బాగున్నాయి అంటారండి అందరినీ, చాలా బాగున్నాయి అంటారు. మరి మీరు కూడా నేను చేసిన విధానంగా తయారు చేసుకుని మీ ఇంట్లో కూడా మెప్పిస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా మనం వేయగలిగితే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మిమ్మల్ని కూడా అందరూ మెచ్చుకుంటారు అన్నమాట. మీరు వంట చేసినప్పుడు మిమ్మల్ని కూడా అందరూ మెచ్చుకుంటారు. ఈ రకంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే 2 మినిట్స్ అయింది మగ్గింది కాబట్టి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం మీకు ఈ ముక్క ములిగే వరకు కొంచెం వాటర్, అంటే ఒక పెద్ద సైజు గ్లాసు వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటే మొత్తం ఉప్పు కారం అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మూత పెట్టేసి కనీసం 10 నుంచి 15 మినిట్స్ వరకు మీరు బాగా ఉడకనిస్తే లోపల కూడా మీ ఈ డెక్ అనేది ఉంటుంది కదండి, అది కూడా మీకు ఈజీగా నా పట్టి కిందకి నములు పడుతుంది అనమాట. ఈజీగా తినచ్చు. కాబట్టి ఒక 15 మినిట్స్ అయినా బాయిల్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 15 మినిట్స్ అలాగే బాయిల్ చేసి వదిలేద్దాం. మర్చిపోయానండి, ఇప్పుడు ఒక ఉడికిన తర్వాత మనం బెండకాయ ముక్కలను వేద్దాం. ఒక ఉడికితే బెండకాయ ముక్కలను యాడ్ చేద్దాం. అది యాడ్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తాను. ఇది ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతుండగా, ఇలా ఉడుకుతుంది కదండి, ఇలా ఉడుకుతుండగా బెండకాయలని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలని వేసేయాలి. బెండకాయలు వేయడం వల్ల పీతలకి టేస్ట్ అనేది బాగుంటుందండి. మీకు మీ ఇష్టమైతే బెండకాయలు వేసుకోవచ్చు, లేదు అంటే వంకాయలు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెండుని. లేదు ఈ రెండు ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, అలా అయినా బాగానే ఉంటుంది. కానీ ఏంటి అంటే ఇది కొంచెం దీనివల్ల కొంచెం ఏదైనా ఉంటే దానికి పట్టి చాలా బాగుంటుంది అనేది. అంటే మీకు బెండకాయ వేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ అనేది పీతలకు వస్తుందండి. పీతల్లో కానీ చేపల్లో కానీ బెండకాయ వేయడం వల్ల ఒక రకమైన టేస్ట్ అనేది, ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. దానివల్ల బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసుకుంటారు. మునక్కాడ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కూరగాయ తినని వాళ్ళు అయితే అవాయిడ్ చేయొచ్చు, కానీ వేసుకుని చూస్తే చాలా బాగుంటుంది. ఇందులో పీతల కూరలో వేసిన బెండకాయ తిని మీరు ఒక్కసారి కానీ బెండకాయ కానీ బెండకాయ కానీ వంకాయ కానీ ములక్కాడ కానీ పీతల కూరలో వేసిన అది తింటే మీకు టేస్ట్ అసలు వదిలిపెట్టమాట. కూరగాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఆ టేస్ట్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఈరోజు అయితే బెండకాయలు వేస్తున్నాను. ఒకవేళ బెండకాయలు లేకపోయినా వంకాయ వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు. మీ మూడాట్లో ఏదైనా మీరు పీతల కూర వేసుకోవచ్చు. పీతల కూరలోనే కాదండి, చేపల కూర వేసుకున్నా చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి పచ్చిగా దింపకుండా బాగా ఉడికితే ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ ఇలా ఉడకనిద్దామండి.
మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న చింతపండుని పులుసుని వేయాలి. ఎలా వేయాలి అనేది మినిట్స్ అయిందండి. నేను మూత తీసి చూస్తున్నాను. కర్రీ అయితే వాటర్ అయితే దగ్గరికి వచ్చేసినాయి బాగా. ముక్క అయితే బాగానే ఉడికింది. ముక్క అయితే బాగానే ఉడికిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేద్దాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండుని బాగా మెత్తగా పులుసులో తీసుకుని ఒక పెద్ద సైజు గ్లాసు చింతపండు వేసుకుందాం. మీకు ఇలా వేయడం రాకపోతే కనుక మీరు అది పిండి వేసుకుని ఒక దాంట్లో పెట్టుకుని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను వేసేస్తున్నాను. ఎలా అంటే ఒక పెద్ద గ్లాసు చింతపండు రసం వస్తుందండి. ఈ నేను నానబెట్టిన చింతపండుకి అయితే పెద్ద గ్లాసు వాటర్ వస్తుంది, రసం వస్తుంది. పెద్ద గ్లాసు వాటర్ వేసి దాన్ని బాగా ఇలా తీసుకుని మొత్తం చింతపండు అంతా పులుపు అంతా దిగే వరకు తీసుకు ఇందులో యాడ్ చేసుకుందాం. మీకు ఇలా కుదరకపోతే కనుక ఒక దాంట్లోకి పిండి వేసుకుని అప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అలా చేసుకోవడం వల్ల కూడా మీకు ఇలాంటివి చెత్తదిని వెళ్ళకుండా ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇలా పిండి వేసుకోవచ్చు. కొత్తగా వంటలు నేర్చుకునేవాళ్ళు మాత్రం వేరే బౌల్లోకి తీసుకుని పిండి చిక్కు ఉంటుంది, లేదా చిక్కుతో వడపోసుకుని దాన్ని గట్టిగా పిండిగా మీకు బాగా వస్తుంది. ఇందులో ఉన్న పులుపునంతా మీరు వేసేయండి. మీరు చూసుకోండి క్వాంటిటీ వాటర్. మీరు కొంచెం అంటే జ్యూసీగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు కొంచెం బాగా దగ్గరగా తింటారు కదా అలాంటి వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 10 మినిట్స్ వరకు ఇది ఉడకబెడతాను. ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టడం వల్ల ఈ పులుపు అంతా మనం వేసిన మొత్తం చింతపండు పులుపు అంతా ఆ ముక్కలకు పట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇలా వాటర్ వేసాను. నాకు ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే పట్టింది. చూసారు కదా, ఇలా కొంచెం జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు, అంటే రసం పిండుకున్న వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేస్తున్నాను. ఇందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు మొత్తం అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసిన మసాలా అండి. నేను ఇంట్లో రెడీ చేసుకుంటాను మసాలాని. బయట మసాలా తక్కువగా వాడతానండి, తప్పదు అనుకుంటూనే వాడతాను. ఎక్కువగా అయితే కొన్ని కర్రీస్ మాత్రమే బయట మసాలాలు వాడతాను, అది ఆశీర్వాదం, లేదంటే ఆగస్ట్. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికితే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. పైనగా కొత్తిమీర వేసుకుని వేసుకోవచ్చు కర్రీని. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. 10 మినిట్స్ అయిందండి, మూత తీసి చూస్తున్నాను. బాగా ఉడికింది, చూసారు కదా, చాలా బాగా ఉడికింది, దగ్గరగా వచ్చేసింది కర్రీ. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకున్నాను, చాట్ అయితే సరిపోలేదు. నేను కొంచెం చాట్ అయితే యాడ్ చేసుకున్నాను, ఆఫ్ చేసుకున్నాను చాట్ వరకు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసింది కాబట్టి నేను ఫైనల్లో కొంచెం మెంతి పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్ వేస్తున్నాను. దీనివల్ల కర్రీ టేస్ట్ ఉంటుందండి, ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఫైనల్లో కొంచెం
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను తీసుకుని మీరు దోరగా వేయించుకుని దాన్ని పౌడర్ చేసుకుని రోట్లో అయినా సరే కొంచెం నూరి మీరు పైన టచ్ చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేసి 1 మినిట్ మూత పెట్టి కడేసుకోండి స్టవ్. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వేడి వేడి పీతల కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, వేడి వేడి పీతల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పానో ఆ ఇంగ్రీడియంట్స్తో మీరు చేయండి. మీ ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా వెరైటీ రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ మాత్రం ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. మీ అన్నపూర్ణ. థ్యాంక్ యూ ఆల్.